వీరిని క్షమించు అని వేడుకున్నా. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, మీకోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా పెదపరిమి గ్రామంలోని సంతానమాత దేవాలయంలో పరిశుద్ధ శిలువ మార్గాన్ని అత్యంత భక్తి ప్రపత్తులతో ధ్యానిస్తూ యేసుక్రీస్తు కల్వరి కొండకు అత్యంత భారమైన శిలువను మోసుకొని పోయేటువంటి ఆ పాటుల చరిత్రను మేము కొనియాడటం జరుగుతుంది. యేసుక్రీస్తు భారమైన శిలువను మోయలేక ముమ్మారు శిలువ కింద బోర్ల పడినప్పుడు భటులు అత్యంత పాశవికంగా కొరడాలతో కొట్టి యేసుక్రీస్తుకు సహాయంగా సిరేనియా సిమోనును కూడా శిలువ మోయించారు. ఆ దారిలో యేసుక్రీస్తు చెమట రక్తంతో అత్యంత వికారంగా ముఖం తయారైనప్పుడు వేరోనికమ్మ అతని ముఖం తుడుచుకోమని ఒక వస్త్రమునియగా ఆ వస్త్రంపై యేసు ప్రభు ముఖ చిత్రము ముద్రింపబడింది. ఆ సమయంలో ఆమెతో పాటు అనేక మంది స్త్రీలు యేసు ప్రభుని వెంబడి వస్తూ విలపిస్తుండగా వారిని ఓదారుస్తూ, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కోసం ఏడవలదు, మీకోసం మీ బిడ్డల కోసమో ఏడవండి అందరినీ ఓదార్చినటువంటి పరితాపకమైనటువంటి పరిస్థితిని ధ్యానిస్తూ యేసుక్రీస్తుని శిలువలో ఇద్దరి దొంగవార్ల మధ్య కొట్టినప్పుడు అతను మరణించాడో లేదో తెలియడానికి ఒక భటుడు ఆయన పక్కలో బల్లెంతో పొడిచినప్పుడు నీరు రక్తము స్రవించింది. ఈ విధమైనటువంటి కఠోరమైనటువంటి శిలువపై యేసుక్రీస్తు మరణించడాన్ని ఈరోజు మేమందరము ధ్యానించాము. దైవపుత్రుడైనటువంటి యేసు ప్రభు మానవమాతృడిగా మన మధ్య జన్మించి మనందరి పాపాల రక్షణకై తాను శిలువను మోసి శిలువపై కఠినమైన మరణాన్ని పొంది మన పాపాలను మన్నింపు దయచేశాడు. అందుకే ఎప్పుడు పాపంలో పడకుండా మనము పాపం మన్నింపును వేడుకుందాము. యేసు ప్రభు శిలువపై ఉండి, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరి పాపాలను మన్నించండి అని తన పాప మన్నింపులను మన్నించినట్లుగా మనం కూడా ఒకరినొకరు మన పాపాలు మన్నించుకోవడానికి ప్రయత్నించు ఆ యొక్క ప్రభువు అందించినటువంటి ప్రేమ మార్గాన్ని మనం ధ్యానించుకుందాం, దాన్ని అనుసరిద్దాం.
నీ